డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం. ఇది అసలు ఏంటిది, ఎప్పుడు జరిగింది ఇదంతా అని కంగారు పడొద్దు. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు ఉండాలని ఒక్కడో ఇద్దరు కాదు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. టీడీపీ ఏదైతే పొలిట్ బ్యూరో ఉందో, పొలిట్ బ్యూరోలో కొంతమంది సభ్యులతో సహా, అలాగే తెలుగుదేశం ముఖ్య నాయకుల్లో కొంతమంది, అలాగే కింది స్థాయి నాయకుల్లో కొంతమంది ఈ వీడియోలు చూస్తే కనుక ఎవరైతే రాజేష్ మహాసేన్ అనుకుంటా నాకు తెలిసి పబ్లిక్గా చాలా వీడియోలు చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు 100% ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో లోకేష్ గారు మాత్రమే మాకు డిప్యూటీ సీఎంగా కావాలి అని అంటున్నారు. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ డిప్యూటీ సీఎంకి ఆజ్యం పోసిన వాళ్ళు ఎవరు అని అంటే కనుక రాధాకృష్ణ గారు. ఎవరైతే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఉన్నారో ఆయన పలికిన పలుకుల్లోంచి కొన్ని పలుకులు ఈ వివాదాన్ని సృష్టించాయి. వివాదం అని అనొచ్చో లేకపోతే ఈ ఈ ఈ మాటకి ఆజ్యం పోసారని అనాలో. మొత్తానికి ఎలాగైతే రాధాకృష్ణ గారు ఎప్పుడైతే ఒత్తిడిగిచ్చి వదిలారో అక్కడి నుంచి మొదలైంది కారు చుచ్చు తగలబడిపోవడం. ఏంటంటే ఖచ్చితంగా మాకైతే కనుక నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలి. ఎందుకని అని అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు దూకుడు ఎక్కువైంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మొత్తం బీటౌట్ చేస్తున్నారు. ఆఖరికి సీఎం గారు వచ్చినా సరే అంత అటెన్షన్ ఉంటలా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారని జనాలంతా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారని ఈయన్ని డిప్యూటీ సీఎం చేయాలన్నారా, లేకపోతే డిప్యూటీ సీఎం ఈసారి డిప్యూటీ సీఎం చేస్తే నెక్స్ట్ టైం సీఎంకి దారేసినట్టేనా, రూట్ వేసినట్టేనా అని చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి నారా లోకేష్ గారిని ఖచ్చితంగా డిప్యూటీ సీఎం చేయకపోతే కనుక డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సీఎంకి రూట్ ఏమన్నా క్లియర్ అవుతుంది అనుకున్నారా, ఏమనుకున్నారు? మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుదలని తొక్కేయాలన్నా ఇలా 1,00,000 కారణాలు ఉన్నాయండి, 1-2 కాదు. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని చెయ్యాలని. కాబట్టి వాస్తవాల్లోకి వెళ్తే కనుక డిప్యూటీ సీఎం అనేది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితే కనుక ఉప ముఖ్యమంత్రిగా ఒకరిగా ఇద్దరు కాదు 5-10 మందిని అంతమంది నెట్టారు ఆయన. కాబట్టి డిప్యూటీ సీఎం అంటే పెద్ద పవర్ఫుల్ పదవి అయితే కాదు వాస్తవం మాట్లాడాలంటే. అలాంటి పదవి కోసం అలాంటి పదవిని పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన తర్వాత డిప్యూటీ సీఎంని కూడా సీఎం స్థాయిలో పదవిని తీసుకెళ్లాడు అని అనడం ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది ఉన్న వాస్తవమే. ఎందుకంటే 2-3 ఇన్సిడెంట్లు చెప్తా. ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడినా ఆ మాటలను ఓ పక్క అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి నుంచి అటెన్షన్ ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు తన వైపు తిప్పుకున్నారు. తిరుపతి లడ్డు విషయంలో సనాతన ధర్మం అని ఏదైతే ఒక పదం ఉందో ఆ పదాన్ని తీసుకుని సనాతన ధర్మం అనే ఒక ధర్మాన్ని పట్టుకుని దాని విషయంలో మొత్తం తెలుగు రాష్ట్రాలు కాదు మొత్తం వరల్డ్ ఇండియా వైడ్గా మొత్తం ఆయన వైపు తిప్పుకున్నాడని చెప్పాలా, సనాతన ధర్మాన్ని పుచ్చుకొని. కాబట్టి అలాగా. అంతేకాదు ఏదైతే రీసెంట్గా జరిగిందో తిరుపతి సంఘటన, 6 చనిపోయిన దానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కింది స్థాయి వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని, అలా కొంతమంది అధికారులు ఏంటో మీరు చేసింది డూన్ డక్కర్మని మొత్తానికి ఎలాగైతేనండి వాళ్ళ మీద సీరియస్ అవడం జరిగింది, కొంతమందిని తీసేయడం జరిగింది. అంతవరకే. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి 2 చేతులు జోడించి క్షమించమని క్షమాపణ వేడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కాళ్ళ దగ్గర కూర్చొని, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని పవన్ కళ్యాణ్ గారు 2 చేతులు ఎత్తి నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు. ఆ దెబ్బతోటి మొత్తం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా ఉష్పడాక్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు గడు గుట్టింది దండం పెట్టి మీ కాళ్ళు మొక్కుతున్నాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు, వెంటనే ఆయన వైపు తిరిగింది మొత్తం ఏపీ స్టేట్ అంతా కూడా. కాబట్టి నేను క్షమించమని వేడుకోవడం కాదా, మొత్తం ఎంటైర్ ఎవరైతే ఉన్నారో టీటీడీ చైర్మన్ ఉన్నారో అలాగే ఈవో ఉన్నారో మీరందరూ కూడా, బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉన్నారో అలాగే ఈవో తిరుమలరావు గారు ఉన్నారు, మీరందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల 2 చేతులు జోడించి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక హుకుం జారీ చేశాడు ఆయన. ఆ దెబ్బతోటి ఆయన ఏమో మళ్ళీ ఏదైతే అదేంటిది మేము వాళ్ళు ఎవరో చెప్తే మేము చెయ్యాలంటే అని అన్నాడు కొద్దిసేపు టీటీడీ చైర్మన్ గారు. తర్వాత అలా కాదులని చెప్పేసి మళ్ళీ సారీ చెప్పారు కొద్దిసేపు. కాబట్టి ఈ రకంగా ప్రతిసారి ఆయన వెళ్ళిన ప్రతి చోట టీడీపీని ఇరకాటంలో పెడుతున్నాడు అనేది కనుక వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఇది పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసుకుంటున్నట్టే పొలిటికల్ ఒక ఇమేజ్ అని చెప్పాలి వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ ఏదో జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే క్షమాపణ చెప్పమన్నాడో ఎంటైర్ స్టేట్ మొత్తం అబ్బా శభాషరా నిజంగా కాళ్ళ మీద 2 మోకాళ్ళ మీద నిలబడి మరీ క్షమించమని 2 చేతులు పెట్టి వేడుకుంటున్నారా అని అయితే కనుక మాట్లాడుకోవడం జరిగింది. అలా జరగడం వల్ల ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు టీడీపీని తలదన్నేటట్టుగా ఆయన ఉండడం వల్ల, కాబట్టి ఆయన ఇమేజ్ ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుంది. కాబట్టి సీఎం గ్రాఫ్ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన పక్కన పెట్టాలని ఎవరో ఆంధ్రజ్యోతి ఎండి అయినటువంటి రాధాకృష్ణ గారు మాట్లాడిన మాట ఇది.
కాబట్టి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడకూడదు అక్కడ అని అన్నట్టు దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొద్దని అర్థం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా మటుకి ప్రభుత్వాన్ని నిరకాటం పెట్టే విధానంలో ఉంది అనేది ఆయన మాట్లాడాడు. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఏంట్రా అంటే యాతావాత తేలుతుంది ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తగ్గాలి, నారా లోకేష్ గారు హెచ్చాలి, అది ఆయన మాట్లాడుతున్నమాట, అంతే కదా. కాబట్టి నారా లోకేష్ గారిని ఇప్పుడు డిప్యూటీ సీఎం చేస్తే ఇద్దరు ఈక్వల్ అవుతారు. అందులోనూ మహాసేన రాజేష్ అని ఈ మధ్యలో ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటాడు, చాలామంది తెలిసిన విషయమే. కాబట్టి ఆ మహాసేన రాజేష్ మాట్లాడిన మాట ఏంటంటే 100% నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి. ఎందుకంటే టీడీపీ అధికారంలో రావడానికి నారా లోకేష్ గారి పాత్ర ఎనలేనిది. ఎలా అంటే ఏదైతే పాదయాత్ర యువగళం పాదయాత్ర చేశాడో, యువగళం పాదయాత్ర చేసినప్పుడు యువకులందరినీ కూడా టీడీపీకి దగ్గరికి చేర్చాడు, కొన్ని లక్షల మందిలో నూతనుచ్ఛేదాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి యువగళం పాదయాత్రతోటి ఒక కొత్త ఊపు అయితే కనుక తీసుకురాగలిగాడు. యువగళం పాదయాత్ర తర్వాత లోకేష్ గారు, యువగళ పాదయాత్ర ముందు లోకేష్ గారు అని ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేశాడు లోకేష్ గారు. కాబట్టి అంతేకాదు లోకేష్ గారు సాదా సీదా నాయకుడు, చిన్న నాయకుడు అనుకుంటే పొరపాటే. మొన్న జరిగిన ఎలక్షన్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి, ఎవరికి టిక్కెట్ ఇవ్వకూడదు, 175 నియోజకవర్గాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఎవరెవరికి టిక్కెట్లు ఇవ్వాలని డిసైడ్ చేసింది, చక్రం తిప్పింది లోకేష్ గారే. కాబట్టి అలాంటి నాయకుడిని తక్కువ అంచనా వేసి ఏదన్నా వేదిక మీద కూర్చోవాలంటే కనుక ఆ మూలలో ఈ మూలలో కూర్చోబెడుతున్నారే తప్ప చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇలా కూర్చోవాలి, ఇది ఆర్డర్. కాబట్టి ఈ రకంగా కూర్చుంటేనే మా నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం అనేది ఆయన వన్ సైడ్ చెప్పడం జరిగింది. కానీ వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారితో సరిసమానంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి. డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ గారి వెర్షన్ ఎలా ఉంటుంది? డిప్యూటీ సీఎం స్థాయి తగ్గుతుందేమో కదా, దీనికి పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా అంటే చెప్పలేం. మళ్ళీ ఇది ఒక రకంగా ఉంది. కానీ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని యాక్సెప్ట్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు అని అంటే కనుక అది ఆలోచించాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏదైనా ఉంటే కనుక ఏ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ అయినా తీసుకోండి, ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏదైనా ఉందంటే కనుక అది నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే విషయమే. ఆయనే మాట్లాడాడు కదా. కొంతమంది ఉద్రేకంగా, కొంతమంది ఆవేశంగా మాట్లాడుతున్నారు. కాకపోతే అలా ఆవేశంగా మీరు మాట్లాడొద్దు. నాకు తెలుసు కూటమిలో నాదేమాత్రం తగ్గలేదు, కూటమిలో నా పాత్ర ఒక పెద్దన్న పాత్ర లాంటిది అని ఆయనే స్వయంగా అన్నాడు. ఆయన పెద్దన్న పాత్రతో సరిపెట్టుకుంటాడా, లేకపోతే పెద్ద పాత్ర అంటే డిప్యూటీ సీఎం కానీ అవుతాడా లేదా, ఏంటి డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది ఏం మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. ఆ ప్రెజర్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొస్తున్నారు అనేది మాట్లాడడం జరిగింది. ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాలన్నర ఒకరికి, 2 సంవత్సరాలన్నర ఒకరికి ఎలాగైతే పదవిని షేర్ చేశారో, సో అలాగా షేర్ చేయవసరం లేదు. కానీ ఉప ముఖ్యమంత్రులు ఎంతమంది అయినా ఉండొచ్చు వాస్తవంగా రాజ్యాంగం ప్రకారంగా. కానీ ఒకలే కాకపోతే ఇంకొకరు ఇస్తే కనుక ఇవ్వచ్చు, దాంట్లో పెద్ద అడ్డొచ్చే విషయాలు. కాబట్టి ఈ రకంగా ఆలోచించుకుని పొలిట్ బ్యూరో సభ్యుల్లో కూడా ఆయన రీసెంట్గా మాట మాట్లాడారు నారా లోకేష్ గారు. పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఎప్పటి నుంచో టెస్టేసి కూర్చున్న వాళ్ళంతా ఇక నుంచి ఉండరు, ఇక నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి 30% 30% మంది కొత్త వాళ్ళని పొలిట్ బ్యూరో సభ్యులుగా మేము ఏర్పాటు చేస్తాం. ఆ పొలిట్ బ్యూరో సభ్యుల్లో ప్రతి 2 ఏళ్ళకి కొత్తగా 30% యాడ్ చేయడం వల్ల కొత్త విధానాలు, కొత్త సంస్కరణలు అనేవి మనకు తెలుస్తాయి. ఏంటి, కొత్త పద్ధతులు అవలంబించవచ్చు, వాళ్ళ ద్వారా కొత్త విధానాలు తెలుస్తాయి అనేది చెప్పడం జరిగింది. అంటే పొలిట్ బ్యూరో సభ్యులు కానించి, అంటే పార్టీ అధినాయకుడి కానించి ఎండ వరకు మొత్తం అన్ని శాఖల మంత్రిలాగా మొత్తం తానే చూస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చూసే శాఖలు 2 ఏంటి, ఐటీ, విద్యాశాఖలో. కానీ అన్ని శాఖల్లో మాత్రం నారా లోకేష్ గారి మార్క్ అయితే కనబడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే తను ఒక ఆర్డినరీ మంత్రి అయితే కాదు, కాబట్టి ఆయనకంటూ స్పెషల్ ఉండాలి అని చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్తాను అభిప్రాయం. ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అయితే కనుక నారా లోకేష్ గారిని చెయ్యరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎందుకంటే దానికి ఎలా అంటే జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిన పదవిని మళ్ళీ ఇంకొకరితో షేర్ చేయడం అంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, అవతల వ్యక్తికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి అవతల వ్యక్తి ఒప్పుకోకపోవచ్చు, అందువల్ల మరలా లేనిపోయిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి అంటే మీకు నాకు ఉండే బాండింగ్ 15 సంవత్సరాల పాటు ఉండాలన్నాడు అధినాయకుడు, జనసేన అధినాయకుడు. కానీ ఆ బాండింగ్ 15 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా 100% 15 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలన్నాడు అధినాయకుడు, జనసేన అధినాయకుడు. అది ఖచ్చితంగా అలాగే ఉండాలంటే కనుక
ఉప ముఖ్యమంత్రి ఓన్లీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉండాలి. ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని ఎడితే మళ్ళీ రాజకీయం మొత్తం మారచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూస్తుండే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది చేరుతుంది. నాకు కూడా మోటివేషన్. పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.